అంతుందా? ఇప్పుడు బేస్ క్యాలిక్యులేషన్ ఫర్ ఎగ్జాంపుల్ జగతి పబ్లికేషన్స్ చూస్తాం. జగతి పబ్లికేషన్స్ మేము తీసుకున్న వాల్యుయేషన్ అంటే ఇచ్చామంటే చాలా తక్కువ వాల్యుయేషన్ తీసుకున్నాం. ఎందుకంటే 250 రూపీస్ 350 రూపీస్ ప్రీమియంతో ఒక 70 రూపాయలు 12 ఇయర్స్ 14 ఏళ్ళ తర్వాత ఆల్మోస్ట్ 11 ఇయర్స్ తర్వాత ఒక 80 రూపీస్ పెంచాం. ఇప్పుడు ఆల్ క్యాలిక్యులేషన్స్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఛార్జ్ షీట్లో ఉండి ఈ అన్నగారు చెప్పినట్టు ఈ ప్రీమియంతో ఏదైతే తీసుకున్నారో ఆ బేసిస్ మీద ఓవరాల్ నెంబర్ ఆఫ్ షేర్స్ని తీసుకొని ఆ షేర్స్ ఇంటూ ఈ ప్రీమియం అమౌంట్. ఎందుకంటే మీకు తమాషా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కంపెనీస్ అన్ని 10 రూపీస్ షేర్సే, ఫేస్ వాల్యూ 10 రూపీస్. సో ఈ 10 రూపీస్ షేర్స్ని 350, 270, 200 వాళ్ళు ఇష్టమైనట్టు ఆ ప్రీమియం 900, 1300 కూడా అయినాయి కదా కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఇట్ డిపెండ్స్. ఇప్పుడు మీకు వైఎస్ భారతి గారు 42 కంపెనీస్ లో డైరెక్టర్ గా ఉన్నారు. 42 కంపెనీస్ లో డైరెక్టర్ గా ఉన్నారు. కొన్ని రిజైన్ చేసి ఉండొచ్చు, కొన్ని కొత్తగా డైరెక్టర్లు అయి ఉండొచ్చు. బట్ యాజ్ ఆన్ ఐ థింక్ ఒక 2-3 months బ్యాక్ మేము తీసినప్పుడు 41 కంపెనీస్లో ఆమె డైరెక్టర్గా ఉంది. ఇప్పుడు ఈ 41 కంపెనీస్లో ఎక్కడెక్కడ ఏమేమి పెట్టున్నారు, ఈ కంపెనీస్ ఏ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి, అది తీయాలంటే అది చిన్న పని కాదు వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఇప్పుడు మీరు జగతియే చూడండి, జగతి 3 కంపెనీల తర్వాత ఇటువంటి 41 కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకి. మనకి తెలిసి మళ్ళీ బినామీ పేరుతో ఏముండాయో, ఇప్పుడు అతను ఉన్నాడు ఇంకొక ఆయన శెట్టి గారు, భీమీ సంథింగ్ ఆయన పేరు, భీమరాజ్ సంథింగ్, ఆయన 30 కంపెనీల డైరెక్టర్గా ఉన్నాడు. అన్ని జగన్మోహన్ రెడ్డి కంపెనీస్లో పులివెందుల అబ్బాయి ఉంటాడు. ఇప్పుడు ఆయన పేరుతో ఏం కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీస్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. సో ఆ వెబ్ తీయాలంటే దానికి రేపు మన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇఫ్ పాసిబుల్ మనం విత్ పాసిబిలిటీ ఉంటే అవి ఫైనాన్షియల్ ఆడిట్ చేసి ఇవన్నీ బయటికి తీస్తే కానీ అసలు వాస్తవాలు బయటికి రావనేది ఒక పాయింట్. మనం మర్చిపోతున్న విషయం ఏంటంటే వీళ్ళు ఈ కంపెనీస్ ఇన్వెస్ట్మెంటే కాదు, రియల్ ఎస్టేట్లో కూడా చాలా డబ్బులు బ్లాక్ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి అది ఏ విధంగా ట్రేస్ చేయాలి, ఏ విధంగా బయటకు తీసుకురావాలనేది ఇట్ ఈస్ నన్ను అడిగితే ఇట్ ఇస్ నెక్స్ట్ ఇంపాసిబుల్. బట్ మనమైతే ప్రయత్నం చేస్తాం. దేవుడి దయతో ఎక్కడైనా ఒక క్లూ వచ్చి మనం తీయొచ్చు అనేది ఎస్, ఇట్స్ ఆల్వేస్ మన హోప్ అనేది మనకు ఉండాలి కాబట్టి వీ కీప్ హోపింగ్. బట్ ఎస్, ఈ సిబిఐ కేసులు జరగకుండా ఆపింది, ఈ సిబిఐ కేసులు ఈ రోజుకి కూడా 0.1% కూడా ముందుకు పోలే. ఆ భయం అనేది లేకపోతే అతను ఎందుకు అడ్డుకుంటాడు సిబిఐ కేసులు? సిబిఐ కేసులు అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? తొందరగా కంప్లీట్ చేసేస్తే ఆయన నీతి నిజాయితీ బయటకు వస్తే ఆయన కాలర్ ఎగరేసుకోవచ్చు కదా. కానీ ఎగరేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు, ఆయనకి తెలుసు ఆయన ఇరుక్కుంటాడని. దానికనే రకరకాల సుప్రీంకోర్టు, హైకోర్టు, ఈ కోర్టు, ఆ కోర్టులో రకరకాల కేసులు వేసి దాన్ని డిలే చేసి దాన్ని రానియకుండా చేయడం ఇది స్ట్రాటజీ. ఈ దొంగతనం చేసేవాళ్ళు, ఆ దొంగ డబ్బులు తినేవాళ్ళందరి స్ట్రాటజీ ఏంటంటే కోర్టు కేసెస్ని మనం ఎంత డిలే చేస్తే, కోర్టు కేసెస్ని మనం ఎంత తాస్కారం చేస్తే అంత మేబీ రేపు విట్నెస్లు చచ్చిపోవడం, లేకపోతే విట్నెస్ హెల్త్ బాగా లేకుండా రాకపోవడం, అసలు సాక్ష్యాలే తారుమారవడం, సాక్ష్యాలే వెళ్ళిపోవడం, ఆల్ దిస్ కెన్ హ్యాపెన్ కదా. దానికని ఈరోజు మనం ఏమంటున్నాము, మన ఇప్పుడు ఒక పాలిటీషియన్కి ఒక కేసు పడినప్పుడు తొందరగా కంప్లీట్ చేసిందా, నా నీతి నిజాయితీతో నేను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది, మా కుటుంబం పరువు పోద్ది, వైఎస్ రాజశేఖర రెడ్డి మా తండ్రి గారి పేరు ఇది పోద్ది, ఆయనకి బ్లాక్ మార్క్ వస్తుంది, అది మచ్చ వస్తుంది, అది మంచి పద్ధతి కాదని అడగాల్సిన ముఖ్యమంత్రి అడిగే పరిస్థితుల్లో లేడు. సో హోప్ఫుల్లీ జస్టిస్ ఆల్వేస్ ప్రివేల్స్ అని ఇంగ్లీష్లో అంటాం కాబట్టి ఆ జస్టిస్ ప్రివేల్ అవుద్దని, న్యాయం జరగద్దని, ఈయన శిక్షిస్తారని మనం కోరుకోవడం తప్పితే మనం చేయగలిగింది ఏం లేదు. బట్ ఎస్, ఇప్పుడు కన్నా ఈ 4 లక్షల కోట్లు మనం ట్రేస్ చేస్తామా, అది రికవర్ చేస్తామనే పాయింట్ కన్నా ప్రజలు ఇతను చేసిన అవినీతి ఈ విధంగా ఈ స్టేజ్ రాజశేఖర్ రెడ్డి ఆ రోజు 2004లో 40 లక్షలకి ఆయన ఇళ్లు తాకట్టు పెట్టుకున్న స్టేజ్ నుంచి 4 లక్షల కోట్లకి ఎదిగిన వైఎస్ కుటుంబం అంటే
ఇట్ ఈస్ ఏ మిస్టరీ అంటామా, మిరకిల్ అంటామా, అసలు దాన్ని ఏ విధంగా మనం -40 lakhs to 4 lakh crores ది జర్నీ ఆఫ్ ద వైఎస్ ఫ్యామిలీ అని ఒక సినిమా తీయొచ్చు, ఒక పెద్ద బుక్ చదవచ్చు, ఎకనామీ బీకామ్ MBA క్లాసులు, ఆ చార్టెడ్ అకౌంటెన్సీలో అసలు ఈ సబ్జెక్ట్ పెట్టి అసలు జగన్మోహన్ రెడ్డిని ఒక కేస్ స్టడీ చేసి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి